కాళ్ళకి సంబంధించిన తిమ్మిర్లు, మంటలు అనేది అవి మన మెడికల్ టర్మినాలజీలో పెరస్థీషియాస్ అంటాం. అది 2 రకాలుగా ఉంటుందండి. నొప్పితో కూడింది, నొప్పి లేనిది. సో ఇవాళ మనం నొప్పితో కూడిన పారస్థీషియా అంటే కాళ్ళల్లో మంటలు కానీ బాగా సివియర్ తిమ్మిర్లు కానీ ఉండేది కారణాలు తెలుసుకుందాం. సో కామన్గా మనకి షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాళ్ళల్లో మంట అనేది చాలా కామన్గా చూస్తుంటాం మనం. అది చాలామంది షుగర్ పేషెంట్స్ మనం ఫ్రీక్వెంట్గా ఎన్కౌంటర్ చేసే ప్రాబ్లం. ఇంకొక మనం కామన్గా చూసే కారణం ఏంటంటే ఆల్కహాల్. చాలా సంవత్సరాల తరబడి మద్యం ఎక్కువగా సేవించే వాళ్ళకి నరాల చుట్టూ ఉన్న కొవ్వు పదార్థం ఏదైతే లేయర్ ఉంటుందో, ఇట్లా నరాల చుట్టూ ఒక మైలిన్ లేయర్ అని ఇన్సులేషన్ ఉంటుంది. సో అది డ్యామేజ్ అవ్వడం వల్లనో లేదా నర్వ్లో ఉన్న యాక్సాన్ డ్యామేజ్ అవ్వడం వల్లనో వాళ్ళకి కాళ్ళల్లో చేతుల్లో మంటలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో అధిక మోతాదులో మందు సేవించడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇంకొకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సో ప్యూర్ వెజిటేరియన్ డైట్ ఉన్న వాళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎనీ ఫార్మ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ డైట్ అలవాటు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి కానీ మిల్క్ కానీ ఎగ్ కానీ మీట్ లివర్ ఇవన్నీ ఏవి తీసుకోకుండా ఇట్లా ప్యూర్ వెజిటేరియన్ ఉన్నవాళ్ళు, లేదా నాన్ వెజిటేరియన్ తిని కూడా వాళ్ళకి అబ్జార్ప్షన్ అంటే మన స్టమక్ నుంచి బ్లడ్లోకి రాకపోవడం, మన తిన్న ఆహారం అనేది సరిగ్గా మన స్టమక్ నుంచి బ్లడ్లోకి అబ్జార్బ్ కానప్పుడు కూడా మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి అవుతుంటాయి. ఇలాంటివి బి కాంప్లెక్స్ విటమిన్స్ వల్ల వచ్చే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి కాళ్ళల్లో చేతుల్లో మంట అనేది చాలా కామన్గా చూస్తుంటాం. ఇంకొకటి సిస్టమిక్ డిసీజెస్. అంటే ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది ఉన్న వాళ్ళలో కొంతమందికి మన కిడ్నీ ఫంక్షన్ బాడీలో ఉత్పత్తి అయ్యే ఏవైతే టాక్సిక్ వేస్ట్ మెటీరియల్స్ లేదా విష పదార్థాలు ఏవైతే మన బాడీలో ఉత్పత్తి అవుతాయో అవి కిడ్నీ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. సో ఈ కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయని వాళ్ళలో బ్లడ్ యూరియా అనే ఒక టాక్సిక్ పదార్థం లెవెల్స్ బాగా పెరుగుతాయి. సో ఈ బ్లడ్ యూరియా పెరగడం వల్ల కూడా మన కాళ్ళల్లో నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా కాళ్ళల్లో చేతిలో మంటలు అవన్నీ రావచ్చు. ఇంకొకటి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వాడుతుంటారు కొంతమంది. డ్రగ్స్ కానీ టాక్సిన్స్ కానీ ఇలాంటివన్నీ పెరగడం వల్ల కూడా కాళ్ళల్లో మంటలు రావచ్చు. ఇంకొంతమందికి ఆర్థరైటిస్ ఉంటుంది. అంటే మన ఒక బోన్కి ఇంకొక బోన్కి మధ్యలో ఉన్న జాయింట్లో వాపు అనేదాన్ని ఆర్థరైటిస్ అంటాం. అది రకరకాలుగా ఉండొచ్చు. సో అలాంటి ఏ ఫార్మ్ ఆఫ్ సిస్టమిక్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ వల్ల కూడా మనకి కాళ్ళల్లో మంటలు రావచ్చు. ఇంకొకటి క్యాన్సర్. సో మనకి ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా అది కూడా ఒక కారణం అవ్వచ్చు. అండ్ హెచ్ఐవి. సో ఇవి మామూలుగా మనం కామన్గా చూసే కారణాలు అన్నమాట. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తారు? సో ఒక్కొక్క కారణంకి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం కారణం కనుక్కొని దాన్ని స్పెసిఫిక్గా ట్రీట్ చేయడం అనేది మన పర్మనెంట్ సొల్యూషన్. అది కాకుండా తిమ్మిర్లు ఏ కారణం వల్ల వచ్చినట్టయినా కూడా ఒక 2-3 కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. మీరు అవి వాడితే కనుక మీకు కారణం పర్మనెంట్ క్యూర్ అయినా టెంపరరీ క్యూర్ వల్ల ఈ మెడిసిన్స్ వల్ల మీకు సిమ్టమ్స్ అనేవి బాగా కంట్రోల్ చేయొచ్చు.